ప్రకృతి సంపద అందరిది. ఇసుక, నీరు, నేల, గాలి, భూమి ఇవి అందరివి. ఒక్కడు కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తనం వహిస్తానంటే కింద పడి అదా పాతాళానికి తొక్కేస్తాం. మేడే రోజున చెప్తున్నా, మేడే రోజున చెప్తున్నా. మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను. గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరెటిస్ మైనింగ్ ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు. అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్ కి నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకి చెప్తున్నా, తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నా, సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు, ఇవి అందరివి. మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం. సహజ వనరులను వెనక్కి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి. అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బున్నోళ్ళు అయిపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం ఉపాధి కోసం అలా ఉండించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను. గుర్తుపెట్టుకోండి.